కృష్ణారావు గారు, మీరు ఇంతకుముందు పోలీస్ శాఖలో ఉన్నతాధికారిలాగా పనిచేశారు. మీకు హైదరాబాద్ కమిషనర్గా ఉన్న ఎక్స్పీరియన్స్ వలన అంతా తెలుసు. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎలా ఉంటుంది, రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ఒక పోలీస్ శాఖ అధికారి కూడా, దినేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మీరు వీళ్ళలో ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎందుకు చేస్తారు, కొంచెం మాకు చెప్పండి శ్రోతలు. నేను పుట్టి పెరిగింది హైదరాబాదేనండి. నా విద్యాభ్యాసం కూడా ఇక్కడే. నిజాం కాలేజ్ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 6 ఏళ్ళు చదివాను. చాలా చోట్ల పనిచేశాను. అయితే అందులో మోర్ దెన్ హాఫ్ హైదరాబాద్లోనే పనిచేశాను. ఇక్కడే రకరకాల సికింద్రాబాద్లో కొంతకాలం పెరిగాను. బాల్యంలో సంజీవ్ రెడ్డి నగర్లో ఒక 20 ఏళ్ళు ఉన్నాను. ఇప్పుడు గత కొన్నేళ్లుగా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటున్నాను. నా కెరియర్లో నేను 3 జిల్లాలకు ఎస్పీగా, 2 నగరాలకు కమిషనర్ పోలీసుగా ఉన్నప్పుడు 1986-87 ఆ టైంలో ప్రకాశం జిల్లాకు ఎస్పీగా చేశాను. ఆ తర్వాత డిఐజీగా ప్రమోటే వెళ్ళిపోయాను. అప్పటికే నేను సుమారు ఒక 10 మంది కలెక్టర్లతో కలిసి పనిచేశాను. శ్రీకాకుళం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, రకరకాల చోట్ల. అయితే అప్పటి నుంచి నాకు జేపీ గారు పరిచయం. ఆయన అప్పుడు వెరీ యంగ్ మ్యాన్. అయితే ఆ యంగ్ మ్యాన్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి టు మేక్ ఎ డిఫరెన్స్ అనే ఒక తపన ఉండేది. హీ వాంటెడ్ టు మేక్ ఎ డిఫరెన్స్ టు ది కామన్ మ్యాన్, టు ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ దట్ డిస్ట్రిక్ట్. సో అప్పటి నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ అండ్ టు టేక్ ఎ డెసిషన్ టు chuck IAS is not an easy decision because it is, అది ఎలా వస్తుంది, ఎంతో కష్టపడి వాంఛించి దానికి తగ్గ ఎఫర్ట్ పెడితేనే వస్తుంది. ఆయన మళ్ళీ ఆల్ ఇండియా ఐఏఎస్ టాపర్. టాపర్. సో అటువంటిది బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఐఏఎస్లో ఆయనకి. హీ వుడ్ హావ్ ఈజీలీ బికమ్ చీఫ్ సెక్రటరీ అండ్ మేబీ ఈవెన్ క్యాబినెట్ సెక్రటరీ. అయితే అవన్నీ వదులుకుని తను ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గాన్ని జనరల్గా చాలామంది ఎంచుకుంటారు. దట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. బట్ టు కంటిన్యూ విత్ దట్, టు పర్సిస్ట్ విత్ దట్, అది ఆయన యొక్క గొప్పతనం. సాధారణంగా నాకు తెలిసిన మిత్రులు, నా బంధువులు కూడా కొంతమంది పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారు, 2-3 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. బట్ ఆ తర్వాత దే గేవ్ అప్ సేయింగ్ వీ రియలీ కాంట్ పెనట్రేట్, వీ కాంట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ హియర్ ఈస్ అ మ్యాన్ హూ హెస్ నాట్ గివెన్ అప్. ఆన్ ద కాంట్రరీ హీ స్కేలింగ్ అప్. ఒరిజినల్గా కూకట్పల్లి ఎమ్మెల్యే ఉండేవారు. నౌ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ లెవెల్ విచ్ ఈస్ టు రిప్రజెంట్ దిస్ ఏరియా ఇన్ ది పార్లమెంట్. సో అందువల్ల ఆయనకి అనుభవం ఉంది. ఎలక్ట్రల్ పాలిటిక్స్లోనూ ఉంది, అసలు పొలిటికల్ ఐడియాలజీలోనూ ఉంది. అండ్ ఈజ్ నాట్ ఎ పెసిమిస్ట్. ఎన్నో నెగిటివ్ కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున భారతదేశంలో, వై వీ షుడ్ బి డిప్రెస్డ్. బట్ స్టిల్ ఈజ్ అన్ ఆప్టిమిస్ట్ అండ్ ఈ డస్ నాట్ సీ ఏ హారిబుల్ ఫ్యూచర్ ఫర్ ఇండియా. ఈ సీజ్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఈ వాంట్స్ టు sort of be a part of that bright future. సో అందువల్ల మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా వారి యొక్క కాన్స్టిట్యున్సీలకే వస్తుంది కాబట్టి నేను వారిని సపోర్ట్ చేశాను. దిస్ డజంట్ మీన్ ద అదర్స్ ఆర్ నాట్ గుడ్. హీ ఈజ్ సంబడి హూ అపీల్ టు మై హార్ట్. దేర్ మే బీ అదర్స్ ఈక్వలీ గుడ్. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాము మనం, ఐ ఆర్డర్ ఇడ్లీ ఫర్ వాట్ ఎవర్ ఆర్ ద రీజన్స్. ఇట్ డజంట్ మీన్ దోసా ఈజ్ బ్యాడ్. ఇట్స్ మై చాయిస్. And generally idli is believed to be healthy because it has no oil, it's steam cooked and all. Alage JP garu ఏమిటంటే is well tested. There are no problems with his personality. He does not have any massive ego. So అందువల్ల he would be acceptable to all and he is accessible, he is approachable and is principle based, issue based. He doesn't quickly jump from this side to other. Opportunist కాదు, అవకాశవాద రాజకీయాలు. ఇప్పుడు మనం ప్రస్తుతం అంటే దినేష్ రెడ్డి గారి గురించి కూడా అడుగుదాం అనుకుంటున్నానండి. ఆయన మీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఇది గుడ్ ఆఫీసర్. హీ రోజ్ టు బి ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వెరీ సక్సెస్ఫుల్ త్రూ అవుట్. అండ్ నేను ఆర్టీసీ ఎండీగా 2006లో ఆయనకే ఛార్జ్ ఇచ్చి ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఐ అల్టిమేట్ లాస్ట్ 4 years ఆఫ్ మై సర్వీస్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఢిల్లీ. సో ఈజ్ సమర్థుడు, అందులో డౌట్ ఏం లేదు. అయితే మరి నేను ఏదో ఒకరికే ఓటేయగలను. పార్టీ పరంగా చూసుకుంటే, అంటే వ్యక్తుల పరంగా చూసుకోకుండా, ఇప్పుడు ఆయన రిప్రజెంట్ చేసే పార్టీ వైకాపా కాబట్టి మీరు దాన్ని అన్న సపోర్ట్? లేదు, ఐ వుడ్ రాదర్ సపోర్ట్ లోక్సత్తా బికాస్ బై అండ్ లార్జ్ అది మిగిలిన పార్టీలా లేదు. ది అదర్ పార్టీస్ ఆర్ హెల్ బెంట్ ఆన్ క్యాప్చరింగ్ పవర్.
including the Maoists, అవును including their aim is to capture power, not to really wipe the tears of the poor. Yeah. Whereas Lok Satta knows it won't capture the power. JP is not the next Prime Minister of India. అవును No chance at all. Yeah. He may at best get one MP seat. Yeah. That's an optimistic assessment. Yeah, but ఆయన still, చెప్తుంటారు. Yeah. but still, out of the 545, he will make a difference. అవును Parliamentary debates lo gaani, contribution lo gaani, అవును he would be making a difference to the country, not merely Malkajgiri. అవును So, and he has an ideology, very clear ideology. సో మీరు లోక్ సత్తాని జేపీ గారిని సపోర్ట్ చేస్తున్నారు In this election, అవును అదే I want him to win. థ్యాంక్స్ కృష్ణ గారు మీ అభిప్రాయాలు చెప్పినందుకు